మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సీక్రెట్ కెమెరాల ద్వారా బాత్రూమ్ వీడియోలు తీస్తున్నారంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో కాలేజ్ యాజమాన్యం అధికారులు దిగొచ్చారు. హాస్టల్ వార్డెన్పై సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు ఈ ఘటనపై మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ఘటన సంచలనంగా మారుతోంది. హాస్టల్ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినిలు ఆరోపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్లోకి వచ్చి బాత్రూంలలో ఫోటోలు తీశారని ఆరోపిస్తూ బుధవారం అర్ధరాత్రి ఆందోళనలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పడంతో శాంతించారు. అయితే వారి వద్ద న్యూడ్ వీడియోలు ఉన్నాయని ప్రచారం జరగడంతో ఇవాళ మరోసారి ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో కాలేజీ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. బాత్రూంలలో రహస్య కెమెరాలు అమర్చి వీడియోలు తీస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థినిలు నిరసనకు దిగారు. తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకుల మద్దతుతో కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కాలేజీ సెక్యూరిటీ, విద్యార్థినిల మధ్య వాగ్వాదం జరిగింది. కాలేజీ గేట్లు బంద్ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లను తోసుకుంటూ గేట్లపై నుంచి కాలేజీలోకి వెళ్లి మరీ నిరసన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హాస్టల్లో వంట చేసేవారే వీడియోలు తీసి ఉంటారని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కాలేజ్లో గత రాత్రి నుంచి జరుగుతున్న గందరగోళంతో విద్యార్థినిల తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుంటున్నారు. తమ పిల్లలకు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, ప్రభుత్వం జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా సరే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాత్రూమ్లలో వీడియోలు పెట్టారు. మేము చూసుకోకుండా మేము బాత్రూమ్ వెళ్తుంటే మా గలీజ్ అనిపించింది, ఇట్లా పెట్టిరమ్మా అని చెప్పి ఏడ్చుకుంటే ఫోన్ చేస్తే మీరు చూసుకురమ్మంటే చూసి భయపెట్టకు వచ్చినామమ్మా అని చెప్పింది. మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కైకిలు చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము ఇల్లు వేసినాము. 1,13,000 కట్టినాము. మేము ఇక్కడ కట్టినాక కూడా మా పాప ఏడ్చుకుంటే ఫోన్ చేస్తుంది. మేము కూడా ఏడ్చుకుంటే ఇంత దూరం వచ్చి కాలేజీ వాళ్ళకి వేయలేదు, ఇక్కడ అడుగుదామని వచ్చినాం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్కు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు తెలుస్తోందని, కెమెరాలు పెట్టి వీడియోలు తీసింది నిజమేనని తేలితే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అనేది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకైతే ఎటువంటి వీడియోలు కనబడలేదు. దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాలేజీ యాజమాన్యం దిగివచ్చే వరకు వెనక్కి తగ్గేదే లేదని విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి తప్పు చేయకుంటే యాజమాన్యం ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు.